సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉండాలి, దాంట్లో అందరూ దేవుని స్తుతించేవారుగా ఉండాలని ఈ యొక్క ఆలాపన ఆలోచన. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తున్న మాట, ఒక్క ఆత్మను సంపాదిద్దాం, ఒక్క ఆత్మను సంపాదిద్దాం, ఒక్క ఆత్మని సంపాదిద్దాం. ఎందుకంటే నీడవలి గడిచిపోతున్న ఈ రోజుల్లో, నీడవలి గడిచిపోతున్న ఈ రోజుల్లో మనము దేవుని మహింపరిచే సమయం దగ్గరకు వచ్చింది. దేవుని సమయం దగ్గరకు వచ్చింది కనుక నా కాకుండా మనందరం కలిసి దేవుని మహింపరిచి ఒక ఆత్మను సంపాదిద్దాం. కనుక ఈరోజు వాక్యము మనతో మాట్లాడుతున్న మాట 102 కీర్తన 11వ వచనం. 102 కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నా దినములు సాగిపోయి నా నీడను పోలి ఉన్న గడ్డి వలె నేను వాడి ఉన్నాను. ఏమంటున్నాడంటే, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను. ఎందుకు 3 సార్లు చదువుతున్నానంటే, గడ్డి ఏ క్షణము మాయమైపోతుందో తెలియదంట. ఉదయకాలం చిగురిస్తుందంట, సాయంకాలం కల్లా అది ఏమైపోద్దంట, వాడిపోద్దంట, ఎండిపోద్దంట, కోయబడుతుందంట. కనుక మన సమయం కూడా అలాగే ఉంది, మన స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి, మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. రేపు ఏమి సంభవించునో, ఇప్పుడేమి సంభవించునో, ఏమేమి జరుగునో మనకు తెలియట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం చిన్నపిల్లలకి హార్ట్ అటాక్స్, చిన్నపిల్లలకి రకరకాలుగా చూడండి యాక్సిడెంట్స్. చాలాసార్లు మన ఏపీలోనే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూసామేమో, కానీ మన ఏపీ అండ్ మన తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూడండి. ఎంతో ఎలా ఉంది, నీడ ఎంతసేపు ఉంటుంది, కొంచెంసేపే, కానీ వచ్చి మాయమైపోతుంది, మారిపోతున్నాం. కనుక దయచేసి అలా కాకుండా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనకు ఉండాలంటే, నిత్య జీవనం కనబడడానికి మనం ఎంత ఉన్నా కూడా అంటే అక్కడ రాయబడిన మాట 70 లేదా 80 సంవత్సరములు. ఆ 80 సంవత్సరాలన్నా మనం శ్రేష్టమైన జీవితంలో జీవించాలి, నీడవలే గతించిపోవాలి. ఎలా అంటే శ్రేష్టమైన నీడవలే. శ్రేష్టమైన నీడ అంటే ప్రభువు నీడలో మనం ఉండాలి, ప్రభువులో ఉండాలి, ప్రభువుతో ఉండాలి. కనుక ఆయన ఆ నీడలో మనం ఉండాలి. కనుక దయచేసి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదాం. ఆత్మీయ వాక్యాన్ని మనం ప్రతిరోజు భుజిద్దాం. నీడ వలె గతించిపోకుండా, నీడ వలె ఆగిపోకుండా, ఆ క్షణం మారిపోకుండా నేను ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుదాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించి తోడై ఉండును గాక. తలవంచుకున్న ప్రార్థన చేద్దాం. మహానతుడా, మహాగణుడా, నిత్యము వేలాది దూతలతో స్తుతింపబడుతున్న తండ్రి, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. నీడ వలె గతించిపోతున్నాయి నా తండ్రి, నీడ వలె ఆరిపోతుంది నా తండ్రి. ఆవిరి వంటి జీవితం అంటున్నాం కనుక నా తండ్రి, అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు నా తండ్రి. నీడ వలె అయ్యా మేము ఉన్నామేమో నా తండ్రి, ఒక క్షణము మాయమైపోతున్నామేమో నా తండ్రి. అనేక యాక్సిడెంట్లు, గుండెపోతులు, రకరకాల రోగాలు మా ముందున్నాయి నా తండ్రి. అన్నిటిని తప్పించి మాకు ఒక కంచె వేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.